హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. మొన్న పిఠాపురంలో ఒక ఆందోళన జరిగింది. మీ అందరికీ మన కిరణ్ టీవీలో కూడా నేను దాని మీద ఒక వార్త చేశాను. పిఠాపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంలో అంటే ఇంకా ప్రారంభానికి ఇంకా 2 రోజులు ఉందనగా అక్కడ జనసేన శ్రేణులు ఒక ఆందోళన చేశాయి. అన్న క్యాంటీన్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో ఉన్నది. అయితే పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు అనేది. సహజంగా చాలామంది ఏం కోరుకున్నారంటే అన్న క్యాంటీన్ మీద కూడా ప్రతి అన్న క్యాంటీన్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆయన ఫోటో కూడా ఉంటే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు. కానీ అది సరే మరి అత్యాశ లేకపోతే ఎక్కువగా కోరుకోవడమా అంటే అట్లీస్ట్ పిఠాపురంలో ఆయన నియోజకవర్గం అది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడైనా ఆయన ఫోటో ఉండాలి అనేది జనసేన శ్రేణుల అభిప్రాయం. సో అభిప్రాయాన్ని కోరిక రూపంలో అంటే దాని మీద ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా జనసేన శ్రేణులు అక్కడ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చారు. అయినప్పటికీ కూడా 2 days అయినా కానీ ఆయన స్పందించకపోవడంతో ఒక నిరసన కార్యక్రమం చేశారు. దానికి సంబంధించిన బయట ప్లే చేస్తూ నేను కూడా ఒక స్టోరీ చేశాను, ఒక అనాలిసిస్ చేశాను. అయితే ఇక్కడ కొంతమంది దాన్ని తప్పుగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అంటే అంతా బాగుంది కదా, మీరు అటువంటిప్పుడు విభేదాలు సృష్టించేలా ఎందుకు వార్తలు చేస్తున్నారు, అనాలిసిస్లు చేస్తున్నారని. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారే పలు సందర్భాల్లో చెప్పారు ఆ విషయాన్ని. సో వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అన్నీ అర్థం చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను కూడా సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది. అభిమానులు అంటే కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, జన సైనికులు అనండి. కాబట్టి సో ఆ విషయంలో మనము దాన్ని జాగ్రత్తగా ఉండకపోతే విపరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక సద్విమర్శ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక్కో సందర్భంలో ఎక్కడ మనం సద్విమర్శ చేయాల్సి వస్తే అక్కడ సద్విమర్శ కూడా చేస్తాం. ప్రభుత్వం అంతా బాగుంది, అంతా సూపర్ డూపర్ అని అనుకున్నాం అనుకోండి, రేపు పొద్దున 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే అనుకున్నారు కాబట్టి ఆయనకు 11 సీట్లు వచ్చినాయి. 2024 నుంచి 29 వరకు ఎక్కడ మంచి ఎక్కడ చెడు ఎక్కడ జరుగుతుంది మనం చెప్పుకోకపోతే, సద్విమర్శ చేయకపోతే కువిమర్శకులు తయారవుతారు. వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కువిమర్శలు చేసి ప్రజల్లో ఒక బ్యాడ్ ఇండికేషన్ తీసుకొస్తారు. ఆ బ్యాడ్ ఇండికేషన్ వెళ్ళకూడదంటే ఒక సద్విమర్శ చేయాలి అంటే మంచేదో చెడేదో మనలాంటి ఛానళ్ళు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ రోజు అంశాన్ని ప్రస్తావించాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా పెట్టి నిన్న అన్న క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. నిన్న కాదు, ఇవాళ. అంటే నిన్న గుడివాడలో ఓపెన్ చేశారు, ఇవాళ అన్న క్యాంటీన్ పిఠాపురంతో పాటుగా 99 చోట్ల అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. నిన్న అంటే ఇవాళ పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు పిఠాపురంలో అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఆ దృశ్యం మనం చూస్తున్నాం చూడండి. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కనే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టిన పరిస్థితి. సో మొత్తం మీద జన సైనికుల డిమాండ్ అంటారా, వాళ్ళ కోరిక అంటారా, ఆ కోరికకు ప్రభుత్వ అధికారులు కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఫోటోను కూడా అక్కడ పెట్టారు. సో ఇక్కడ వాస్తవానికి ప్రతి చోట ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయన ఫోటో ఉండడం కూడా మంచిదే, తప్పేముంది. సో అది ఆయన నియోజకవర్గంలో ఆయన ఫోటో కూడా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో తర్వాత ఆయన ఫోటో అయినా ఉండాలి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టినా పెట్టకపోయినా మొత్తం మీద అయితే పిఠాపురంలో అయితే ఆ రకమైన పరిణామం జరిగింది. ఇక్కడ హరిప్రసాద్ గారు ఓపెన్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్సీ ఒక నియోజకవర్గాన్ని దత్తత తీసుకునే అవకాశం, అంటే దానికి ఒక బాధ్యుడిగా తీసుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. ఎమ్మెల్సీ అంటే సహజంగా ఒక నియోజకవర్గం ఉండదు కాబట్టి ఏదో ఒక నియోజకవర్గాన్ని తీసుకుని దానికి బాధ్యత వహించే అవకాశం ఉంటుంది. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కు మేరకు పిఠాపురాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తనకు శాఖలు 5 శాఖలు ఇవ్వటం జరిగింది. 5 శాఖల్లో తలమునకలై ఉంటారు. అలాగే రాజకీయంగా కూడా ఆయన అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి పిఠాపురం నిర్లక్ష్యం కాకుండా పిఠాపురాన్ని ఈయన దత్తత తీసుకుని హరిప్రసాద్ గారు ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఆయన పిఠాపురంలో అన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్లో చాలా మంచి స్పందన వస్తుంది. అన్న క్యాంటీన్లకి మార్నింగ్ అయితే ఇడ్లీలు, పూరీలు, తర్వాత బోండాలు, అలాగే ఉప్మా, పొంగల్, ఇలాగ మార్నింగ్ అంటే
రోజు మార్చి రోజు మారుస్తూ ఉంటారన్నమాట మేము. అలాగే మధ్యాహ్నం పూట మాత్రం అన్నము, పప్పు, తర్వాత ఒక కర్రీ, తర్వాత కర్డ్, తర్వాత ఒక పికిల్ ఇలా ఇస్తున్నారు. సో మధ్యాహ్నం, రాత్రి కూడా రూ. 5 కేవలం రూ. 5కి ఏమొస్తుందండి ఇవాళ? రూ. 10 పెడితే కానీ టీ రాదు. కానీ రూపాయలకి ఇవాళ అంత చక్కగా భోజనం పెడుతున్నారంటే మనం అభినందించి తీరాలి. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జన సైనికులు సంతృప్తి చెందారు. పిఠాపురంలో మనం చేసిన స్టోరీ తర్వాత దీనికి సంబంధించి మనం స్టోరీ చేశామంటే ఖచ్చితంగా అది పైన జనసేనకు సంబంధించిన పైవాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు కూడా ఓహో! ఈ జన సైనికుల అభిప్రాయాల్ని, వాళ్ళ ఎమోషన్స్‌ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి దీని మీద ఒక మాట అధికారులకు కూడా చెప్పడం, అధికారులు దాన్ని ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక అన్న క్యాంటీన్ మంచిగా విజయవంతంగా రన్ అవుతోంది.